హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా చిన్నప్పుడు మేము పెరిగిన మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను. ఇది గొడ్ల కొట్టమండి. అప్పుడు అలా ఉండేది చూసారా. పాతగా మా ఆయనగారు అయితే ఎడ్లం పట్టుకొని ఫోటో దిగారు. ఇప్పుడైతే ఇలా ఉంది చూడండి ఎలా మార్చేశారో. తర్వాత దాని ఎదురుగానే మేము పుట్టి పెరిగిన ఇల్లు ఇది. మేము చిన్నప్పుడు అంతా ఇక్కడే పెరిగాము. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్దాము. ఎలా ఉందో చూపిస్తాను మీకు. లోపల ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఒకప్పుడు దీంట్లో కొబ్బరి చెట్లు అన్నీ బాగా ఉండేవి. ఇప్పుడు కోతుల వలన నాన్న అవన్నీ కొట్టేసి ఒకటే చెట్టు ఉంచారు. ఇది ఒకప్పుడు పందిరి ఉండేదండి. ఈ పందిరి కింద మా వాళ్ళు కూర్చున్నారు. అలాగే ఇక్కడ నా పెళ్ళి కూడా చేశారు. నాదే కాదండి, మా ఇంట్లో మా చెల్లెళ్ళు అక్కలు అందరూ పెళ్ళిళ్ళు అయితే చేశారు. ఇప్పుడు దీన్ని అయితే స్టోర్ రూమ్గా చేసిండ్రు, రైస్ గిన్నెకి వేసుకోవటానికి. ఇదంతా సైడ్ అండి, వెనకకి పోవటానికి. అక్కడ మామిడి చెట్టు ఉంది. ఇది ఒకప్పుడు ఓపెన్ రూము, దీన్ని ఇప్పుడు రూమ్ లాగా చేసి మార్చేశారు, గ్రిల్స్ పెట్టించి. దాని ఎదురుగానే చూసారా మెయిన్ డోర్. అప్పుడు ఇలా ఫోటోలు దిగారు మా మేనమామ, మా ఆయన గారు ఇక్కడే ఫోటోలు దిగారండి. అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా మెయిన్ అక్కడే జరుగుతుండే మాకు. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఒక రూమ్ లాగా అయితే చేశారు. ఎక్కువ శాతం మా అమ్మ ఇక్కడే పడుకుండేదండి మెయిన్ డోర్ దగ్గర. ఇది మధ్య హాలు. ఇది మేము పక్క పోర్షన్ అయితే రెంట్కి ఇచ్చాం కదా అమ్మ నాన్న. ఆ రూము కాలి, అందులో ఉన్న సామాన్ అంతా ఇళ్ళకి షిఫ్ట్ చేసాము. ఎందుకంటే అది కడిగి శుభ్రంగా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఈ రూమ్ని అయితే ఇలా ఉంచామంతా. ఆ సామాన్ అంతా తీసుకొచ్చి ఇల్లు పెట్టి సర్దాను. ఇక్కడే అండి ఈ రూమ్లోనే మా పాప బారసాల కూడా జరిగింది. వీళ్ళంతా మా రిలేషన్, మా తమ్ముడు, మా మేనత్త, మా చెల్లెళ్ళు, వీళ్ళందరూ. అప్పుడు చాలా బాగుంటుండండి. చుట్టాలందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నాయండి ఆ బంధాలు, బంధుత్వాలు. మా చెల్లి అండి, మా చిన్న చెల్లి అక్కడ ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ మా నాన్న రిటైర్మెంట్ ప్రశంసా పత్రం, అది రిటైర్ అయ్యారు కదా వాళ్ళు ఇచ్చారు. ఇదండి దాని తర్వాత దాని నెక్స్ట్ రూమ్ అండి ఇది. ఇక్కడైతే మేము మా చిన్నప్పుడు నాన్న రైస్ స్టోర్ చేస్తుండే. ఇదే రూమ్లో బీరువా, రైస్ అన్నీ వ్యవసాయానికి ధాన్యాలు మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తుండే. తర్వాత అల్లు నుంచి లోపలికి ఇది కిచెన్. ఇదైతే ఒకప్పుడు ఎంత నిండుగా ఉండేదో. ఇప్పుడు మేము కొత్త ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఆ రూమ్ అలా ఖాళీ అయింది. తర్వాత ఇది వచ్చేసి పడమట గది అంటుండే, దేవుడు గదండి ఇది. అమ్మ ఎవరిని ఇందులోకి రానిచ్చేది కాదు. దేవుడికి సంబంధించినవి మెయిన్ బీరువా అట్లనే ఉంటుండే. మేము 5 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు అయితే. కానీ అమ్మ రానిచ్చేది కాదు, అవన్నీ ఉంటాయి కదా ఆడపిల్లలు అన్నప్పుడని. ఎప్పుడు దేవుడి గదులే మమ్మల్ని పెళ్లి కూతుర్లను చేసేవాళ్ళు. ఇది మా మేనమామ, మా అమ్మ ఫోటో. తర్వాత దీని వెనక పందిరి ఉంటుండే, స్టార్టింగ్లో మీకు చూపించా కదా. దాన్ని ఇప్పుడు రూమ్ లాగా చేశారు, స్టోర్ రూమ్. కానీ పందిరి తీసేసి ఈ స్టోర్ రూమ్లో అయితే సామాన్ అంతా వేసుకునే వాళ్ళం. అలాగే ఇది చెక్క బీరువా అండి, దేవుడి రూమ్లోనే. దాని ఫైల్స్ మెయిన్ అన్నీ ఇలా వెనకట అలా ఉండేవి. గోడలకే స్టోర్ రూమ్ చేయించేవాళ్ళు. ఇది ఇందాక మీకు పాత సామాన్ షిఫ్ట్ చేసింది చూసుగా మా చెల్లెళ్ళండి, వాళ్ళ 4, మా తమ్ముడు. ఇలా ఉంటుండే. ఎంత నిండుగా ఉండేదండి మేమందరం ఉన్నప్పుడు. కలకల్లాడుతూ ఉండేది. పండగ వస్తే మాత్రం చాలా నిండుగా ఉండేది మా ఇల్లు. ఇప్పుడు ఇలా అంతా అయిపోయింది. ఇది వెనకండి. ఇప్పుడైతే మనం ఈ రూమ్లో నుంచి వెళ్దాం వెనకకు. ఇది వెనక వరండా అండి. ఈయనే అన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగాయి. ఇక్కడ నేను మా ఆయన గారు అయితే ఫోటో దిగాము. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుండే అండి, ఫంక్షన్స్ అలా జరిగేది. నాన్న నేను వచ్చేసి అయితే మొత్తం క్లీన్ చేయించాము అంతా. ఎందుకు పక్కన రెంట్కి వస్తున్నారు కాబట్టి నాన్న అయితే అంత చూస్తున్నారు ఎలా ఉంది అని చెప్పేసి. అక్కడ తిరుగుతున్నారు కదా ఆయన మా నాన్న. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.